అందరు నమస్కారం అన్న. నేను పరశురామ్, కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ, అట్ ద సేమ్ టైం బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. కంటోన్మెంట్ ఎంప్లాయీస్ మరియు కంటోన్మెంట్ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేద్దామని, మీ ద్వారా తెలియజేద్దామని మిమ్మల్ని ప్రెస్ మీట్ ఈరోజు పిలవడం జరిగిందన్న. అయితే ఈ మధ్య మర్జర్ విషయము బాగా స్పెక్యులేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు మర్జర్ విషయాన్ని కంటోన్మెంట్ మొత్తంలో ఒక ఏమంటారు బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. దీన్ని నిమిత్తము కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా అధ్యక్షులు నేను శుక్రవారం రోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి పోతూ మన గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి సంప్రదించి, సార్ మా సమస్యలు అన్నీ ఉన్నాయి, మీరు తీరుస్తామని అన్నారు కాబట్టి మేము కూడా మీకు ఓట్లేసి ఎన్నుకోవడం జరిగింది, మా సమస్యలు తీర్చాలి సార్ అని మేము విన్నవించుకుంటే ఆయన ఇమీడియట్ ఢిల్లీకి రమ్మన్నారు. ఈటల రాజేందర్ గారిని ఫస్ట్ కలిసి ఎవరెవరిని కలవాలంటే ఫస్ట్ చెప్పిన సార్ డిఫెన్స్ సెక్రటరీ గారిని కలవాలి అంటే మమ్మల్ని మా కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇది కారుణ్య నియామకాలు గత 13 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి సార్, ఆ లెటర్ మేము ఇవ్వడం జరిగింది. అట్లాగే కంటోన్మెంట్ హస్బెండ్పేట్ ట్రెంచింగ్ గ్రౌండ్ 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, ఆ లెటర్ కూడా ఆయనకి ఇచ్చినాము. అట్ ది సేమ్ టైము కంటోన్మెంట్ ఎంప్లాయీస్ పే అండ్ సర్వీస్ ప్రొటెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ కంటోన్మెంట్లో చేసేంత మున్సిపల్ కైండ్ ఆఫ్ జాబులు చేస్తాము. ఇంకొకటి ఉద్యోగాలు అయ్యేటప్పుడు మా మైండ్ సెట్ ఏంటంటే ఇక్కడే పని చేస్తామన్న మైండ్ సెట్తో అపాయింట్ అవ్వడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని మీరు మాట్లాడాలి సార్ అంటే మమ్మల్ని ఈటల రాజేందర్ గారు ఫస్ట్ డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ గారి దగ్గర తీసుకెళ్లారు. అట్లాగే రాకేష్ మిత్తల్ గారి దగ్గర తీసుకెళ్లారు. మా సమస్యలన్నీ వాళ్ళకి చెప్పినరు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇమీడియట్ ఇస్తామని మాకు మాట ఇచ్చిండ్రు. అండ్ మా ల్యాండ్ కూడా మాకు అలాట్ చేస్తామన్నారు. మా సర్వీస్ అండ్ ఎంప్లాయీస్ సర్వీస్ అండ్ పే ప్రొటెక్షన్ పెన్షనర్లది పెన్షన్ విషయం కూడా చర్చించడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించిన తర్వాత నెక్స్ట్ డే మేము కిషన్ రెడ్డి గారిని కలిసినాము, బండి సంజయ్ గారిని కలిసినాము, రఘునందర్ గారిని కూడా కలిసి ఇవన్నీ వినతి పత్రాలు వాళ్ళకి ఇచ్చి, సార్ మాట్లాడాలి సార్, ఎందుకంటే కంటోన్మెంట్కు ఒక ఘన చరిత్ర ఉంది. 8th ఏప్రిల్ 1806లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఫామ్ అయింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన కంటోన్మెంటు ఈరోజు మర్జర్ అవుతుంది అంటున్నారు సార్. మరి మా సమస్యలు ఇట్లా ఉన్నాయి సార్. ఎంప్లాయీస్ మేము ఇందులో కంటోన్మెంట్లో ఎక్కువ శాతము ఎస్సీ ఎంప్లాయీస్ ఉంటాము, ఎందుకంటే మా మున్సిపల్ డ్యూటీలు కాబట్టి ఎస్సీలు ఉంటాం కాబట్టి సమస్యలన్నీ ఎవరు పట్టించుకుంటే సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినాము. నిన్న ఈటల రాజేందర్ గారిని మేము ఆయన వెంటనే ఉన్నాం సార్తోని. ఆయన నిన్న మా డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ వినతి పత్రం ఇచ్చి, రాజ్నాథ్ సింగ్ గారు మరి ఎట్లా చేద్దామంటే ఆయన ఖచ్చితంగా చెప్పింది, సార్ వీళ్ళంతా వాళ్ళు ఏమన్నారంటే 5% సీలింగ్ని కనుక ఎత్తివేస్తే వేరే డిపార్ట్మెంట్లో సమస్యలు వస్తాయని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తే మన ఈటల రాజేందర్ గారు అన్నారు ఏంటంటే, సార్ నేను రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, అక్కడ ఈ విధమైన డ్యూటీలు చేసే వాళ్ళకి ఏం సీలింగ్ ఉండదండి, అండ్ ఇక్కడ కూడా సీలింగ్ వీళ్ళకి పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే 5% ఏదైతుందో అది వైట్ కాలర్ జాబ్ వాళ్ళకి క్లర్కుల నుంచి పై స్థాయిలోకి వర్తిస్తుంది. వీళ్ళంతా మున్సిపల్ జాబులు చేసిండ్రు. డెత్ రేషియో ఎక్కువ ఉంటుంది చూడండి. 13 ఏళ్ళలో 125 మంది చచ్చిపోయారంటే సంవత్సరానికి 10 మంది చచ్చిపోతున్నట్టే కదా. నెలకు ఒక డెత్ రేషియో ఎంత ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని అనడంతో వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి మీ ద్వారా ఈటల రాజేందర్ గారికి, కొత్తగా ఎన్నికైనటువంటి మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయీస్ తరఫున. ఈ క్రమంలో మేమంతా ఎంప్లాయీస్ కాబట్టి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసినాం కాబట్టి సార్ ఏమంటే, మరి మీరు ఎంప్లాయీసే కదా, మీకు ఈ సమస్యలు తెలుసు కదా, కంటోన్మెంట్లో మీ ఎంప్లాయీస్ కాక ప్రజలకు ఏం సమస్యలు ఉంటాయి అని మమ్మల్ని అడిగింది. అడగడం మేము రాసి ఇచ్చినాం. ఈ సమస్యలను కూడా డిఫెన్స్ మినిస్టర్ గారితో సారు క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. అందులో సమస్యలు ఇప్పుడు ఏమంటున్నారంటే సివిల్ ఏరియాలు మర్జ్ చేస్తాం అంటారు. ఇక్కడ కంటోన్మెంట్లో అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు వెళ్ళి అడగండి. కంటోన్మెంట్లో సివిల్ ఏరియాలు ఏంటంటే 16 బజార్లు అంటాం. ఏది పెన్షన్ లైన్, కడక్పుర, కంసారి బజార్, తాడ్బంద్ బజార్, టిల్లేరి బజార్, బేరస్ లైన్స్, కార్ఖానా బజార్, ఇట్లా 16 బజార్లు మీకు ఏంటి బొలారం దాకా ఉంటాయి, కోకూర్ బజార్ దాకా. ఈ 16 బజార్లని కలుపుతారా లేకపోతే ఎంటైర్ ప్రతి సివిల్ ఏరియాని కలుపుతారా అని దాని మీద క్లారిఫికేషన్ మన ఎంపీ గారు కోరడం జరిగింది. నెక్స్ట్ మా ఎంప్లాయీస్ వాళ్ళ పెన్షనర్ల భవితవ్యం ఏంది అని అడగడం జరిగింది.
125 కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇమీడియట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ B3 ల్యాండ్స్ అనేటి ఏది ఓల్డ్ గ్రాంట్స్ లీజ్ ల్యాండ్ల మీద క్లారిటీ ఇవ్వాలని ఆయన అడగడం జరిగింది. ఈ C ల్యాండ్స్ కంటోన్మెంట్ ల్యాండ్స్ మీద ఏం చేస్తారని అడగడం జరిగింది. B4 ల్యాండ్స్ అంటే మన ఎయిర్పోర్ట్ అథారిటీ అండర్లో అక్కడ ఉన్న వాటిలో ఉన్న ఇళ్ళని కూడా మరి ఏం చేస్తారు వాటికి అని అడగడం జరిగింది. A1 ఆర్మీ ల్యాండ్స్లో గుడిసెలు వేసుకున్నారు. ఎక్కడ మీకు తెలుసు, ఉత్తర యాడ్స్ కానీ ఇంకేంటిది టికెట్లో హనుమాన్ టెంపుల్ కాడ కానీ 108 బజార్లో కానీ సాయిబాబా ఆర్ట్స్ కానీ ఇక్కడ మన సెంట్రల్ బ్యాటరీలో కానీ ఇవన్నీ మన నందమూరి నగర్లో కానీ ఇటువంటి ఈ ల్యాండ్స్ కూడా మరి వాళ్లకు పట్టాలు ఇవ్వగలరా, ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవి మర్జర్ అయ్యే విషయంలో మిలిటరీ స్టేషన్గా చేసేస్తామంటారు. ఒకవేళ మిలిటరీ స్టేషన్స్గా చేస్తే కనుక ఈరోజు మీకు తెలుసు ఎలక్టెడ్ బోర్డు మెంబర్స్ 8 మంది ఉంటే వాళ్ళతో పాటు 8 మంది నామినేటెడ్ మెంబర్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ప్రతి నెల కంటోన్మెంట్ బోర్డు యాక్ట్ ప్రకారంగా ప్రతి నెల బోర్డు మీటింగ్ అవుతుంది. మన సమస్యలు ఉంటే ఆ బోర్డు మీటింగ్లో తేల్చేసి అక్కడ సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సమస్యలు పెట్టాలా అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు 16 బజార్లలో ఎటుకైనా పెన్షన్ లైన్ నుంచి కౌకూరు వరకు ఉన్న 16 బజార్లలో 4500 ఇండ్లు పూర్వం అక్కడ వాళ్లకు వివిధ రకాలైన వృత్తుల వాళ్లకు ఆ ఇండ్లు ఇవ్వడం జరిగింది మీకు తెలుసు బజార్లలో. మరి వాళ్ళ ఒక స్టేజ్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. మీరు అందరు దాన్ని అడ్రస్ చేశారు మీరు మిత్రులంతా, మీడియా మిత్రులు. వాటిని మరి వాళ్ళ వారసులకు లీగల్షిప్ ఇచ్చేస్తారా, మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పడం జరిగింది. మరి బిల్డింగ్ బైలాస్ ముఖ్యంగా మర్జర్ను ప్రజలు కోరుకునే బిల్డింగ్ బైలాస్, మరి బిల్డింగ్ బైలాస్ను కూడా ఎటు విధంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ యూనివర్సిటీ ఉంటుంది, ఆర్మీ పక్కన ఉంది. మరి GHMCలో మర్జ్ అయితే కనుక వాటి పరిస్థితి ఏందని ఆయన అడగడం జరిగింది. మరి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కలిపే క్రమంలో ఈ కమిటీ ఏదైతే మర్జర్ కమిటీ ఉందో ప్రజల ఒపీనియన్లు తీసుకున్నారా, ప్రజలతో ఎక్కడైనా సమీక్షించారా అని ఆయన అడగడం జరిగింది. ప్రజల ఒపీనియన్ తీసుకోవాలని ఖచ్చితంగా ఆయన విన్నవించుకున్నారు. అట్లయినా ఎంప్లాయీస్ ఒపీనియన్ తీసుకున్నారా అని అడిగాడు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ బెల్ట్స్ ఇప్పుడు మనందరూ తెలుసు, మన కంటోన్మెంటు పచ్చని చెట్లతోని విశాలమైన మైదానాలతోని కల్మషనం లేని మనుషులతోని ఉండే కంటోన్మెంటు మరి కలిపితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎట్లా చేస్తారు? ఎందుకంటే మున్సిపల్లో కనిస్తే కనుక మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వస్తాయి. మన భారతదేశంలో బిల్డింగ్ కట్టడం ఈజీ, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఆ విధంగా డెవలప్ చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇళ్ళు ఉన్నాయి సార్, 4 కుటుంబాలని. రేపు అయితే కనుక అపార్ట్మెంట్ వచ్చి 40 కుటుంబాలు అయితే 40 మందికి ఇంటికి 2 కార్లు అయినాయి ఈ రోజులలో. 80 కార్లకు మరి రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, స్ట్రీట్ లైటింగ్, వాటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేశారా అని ఆయన అడగడం జరిగింది. అట్లనే కంటోన్మెంట్ బోర్డ్ మేము 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్న అస్మత్పేట అండ్ తుర్కపల్లి ట్రెంచింగ్ గ్రౌండ్స్ ఇమీడియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి అలాట్ చేయాలని వారు విన్నవించుకుని సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్ మీద కూడా ఖచ్చితంగా మీరు సమీక్షించి డిసిజన్ తీసుకోవాలి. ప్రజలు ఎవరికి విఘాతం కలగకుండా జాగ్రత్తగా డిసిజన్ తీసుకోవాలి అని వారు విన్నవించుకోవడం జరిగింది. మీ ద్వారా కంటోన్మెంట్ ఎంప్లాయీస్కు అండ్ మరియు ప్రజలకు ఇదే తెలియజేసుకుంటాం ఏంటంటే, మనందరికీ తెలుసు మిత్రులారా, ఇప్పుడు మర్జర్ క్రమంలో మిక్స్డ్ రియాక్షన్ ఉంది. మనందరం కూడా దయచేసి మన రియాక్షన్స్ని డిఫెన్స్ సెక్రటరీ గారికి, ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది, ట్విట్టరు, మీకు తోచింది మీరు పెడితే కనుక వాళ్ళు సరైన డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీ ఒపీనియన్ను దయచేసి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది చూద్దామని ఉండకుండా కనీసం ట్విట్టర్లో మీడియా ద్వారా డిఫెన్స్ సెక్రటరీ గారికి పంపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అయ్యే విషయం ఉన్నప్పుడు చేయాలంటే చేయమని, వద్దంటే వద్దని వాళ్ళ ఒపీనియన్స్, మీ పర్సనల్ ఒపీనియన్ను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు మన ఎంపీ గారు ఆయన అడిగారు, సార్ వీటి మీద మీరు డిసిజన్ తీసుకొనే వీటిని ఏం చేస్తారో క్లారిటీ ఇచ్చినాకనే డిసిజన్ తీసుకోమని చెప్పారు. లోకల్ ఎంపీగా ఈయన అభిప్రాయానికి సలహా సూచనకి ఏముంటుందా? అదే సార్ సూచించారు కదా, ఇప్పుడు ఇంకా డిసిజన్ తీసుకోలేదు కదా. సార్ ఏమన్నారంటే, నేను కమిటీ వేస్తాము
అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తారని చెప్పి ఎప్పటిలోగా అది చెప్పలేదు. కమిటీ ఇమీడియట్ కమిటీ వేస్తాము, కమిటీ వచ్చి మిమ్మల్ని కలుస్తారని చెప్పి. కంటోన్మెంట్లో తిరుగుతారు. ఇంత డీప్ అవగాహన లేకపోయింది ఆడ. ఇదివరకు ఏమైందంటే ఇదివరకు ఎవరితో వాళ్ళు చర్చించలేదు. ఇవాళ మేము పోయి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు కదా, ఇప్పుడు మేము ఇచ్చి వాళ్ళకి మా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పెడతారని పెడతాం సార్, ఖచ్చితంగా పెడతాం. ప్రజాభిప్రాయ సేకరణ ఆ కమిటీకి సంబంధం లేకుండా అనే అంటే ఢిల్లీ నుంచి కమిటీ వేస్తారు, వాళ్ళు మేము నడుస్తారని అది వదిలేద్దాం. ఇది కాక ఆయన అడిగేది ఏంటంటే ఎంపీ మల్కాజ్గిరి నేతృత్వంలో మీరు ప్రజాభిప్రాయం ఇప్పుడు ఎట్లయితే పిలుపునిచ్చినారో అట్లా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ఇంతకుముందు నామినేటెడ్ సభ్యులు చేసిన అన్నారు కదా, ఆ టైప్లో ఏమైనా చేస్తారా? ఏం ఆ సార్ నేను అడగలేదు, అడిగి మీకు ఖచ్చితంగా, ఎందుకంటే అది ఎంపీ సార్ చెప్పాలి, నేను చెప్పలేను కదా. మీరు ఇప్పుడు పిలుపునిచ్చినట్టు మీరేమైనా చేస్తారా? అది చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అన్న 30 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలను ఇప్పుడు విలీనం దిశగా రక్షణ శాఖ ఆలోచన చేస్తున్న సందర్భాలలో మీరు ఏ విధంగా మీ సమస్యలు అయితే అనుకుంటున్నారు? మేము ఇన్ని రోజుల నుంచి సాల్వ్ అయితే అని వెయిట్ చేసినాం. ఇక అయితే లేవు, ఇక రేపో మాపో అంటారు, భయానికి ఉరికినాం మేము దీన్ని. కంటోన్మెంట్ ఎంప్లాయీ యూనియన్గా మీరు విలీనం కోరుకుంటున్నా కోరుకోవట్లేదు? ఇప్పుడు చూడండి, మేము ఎంప్లాయీస్ పెన్షనర్ని కదా, పెన్షనర్ నేను పెన్షన్, ఎందుకంటే బీజేపీ లీడర్ రెండు ఇప్పుడు మీ సివిలియన్ నామినేటెడ్ మెంబర్ ఏమో మెర్జింగ్ వల్ల నష్టం జరుగుతుంది అనేది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇది త్రూ కిషన్ రెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్. అడగండి చెప్పండి అడిగినారు, మీరు కమిటీ వేస్తారు అంటారు. ఆల్రెడీ కమిటీ వేసి మా దగ్గర రాలే కదా, వస్తుంది. సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఏమన్నారంటే ఎక్సిషన్ కమిటీలో ఎంపీ ఎమ్మెల్యేని కూడా ఇంక్లూడ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అది పెండింగ్లోనే ఉంది. ఎక్సిషన్ కమిటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. మీరు ఎంప్లాయీస్ యూనియన్గా ఏ ల్యాండ్ సిస్టమ్ ఏమి ఇవ్వరు అనేది మీ కంటోన్మెంట్ బోర్డు పంపించింది ఆల్రెడీ. మీకు క్లారిటీ ఉంది. మళ్ళీ స్పష్టత అడుగుతున్నారు, స్పష్టంగా మీకు తెలిసి కూడా అడుగుతున్నారు. రీచింగ్ గ్రౌండ్ కూడా ఇవ్వమని చెప్పి అన్న ఇవ్వమని ఎక్కడ రాసి ఇవ్వలేదన్నమ్మా. ఏవేవి ఇస్తామనేది రాసి ఇవ్వలేదు. ఏజెన్సీ వాళ్ళకి ఏమి ఇస్తారో కమిటీ చెప్తుంది. కానీ అంత మీరు 5% సీలింగ్ ఎత్తేస్తే మిగతా చోట ఇబ్బంది అవుతుంది అంటారు. మిగతా ఎక్కడైనా కంటోన్మెంట్లో ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిందా? ఇక్కడ ఒకటి రీజన్ ఏముందంటే మా ల్యాండ్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అన్న. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ మీరు అడుగుతున్నారు, పాసిబిలిటీ ఉంది అనుకుంటున్నారా? ఎక్కడ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఇస్తారని అనుకుంటున్నారు. అదేంటంటే సీ ల్యాండ్ అయితే ఇచ్చే ఆస్కారం లేదు. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ 1933-38 మధ్యలో ఒకప్పుడు ఓపెన్ టాయిలెట్స్ ఉంటుండే, కమ్యూనిటీ టాయిలెట్స్ ఉంటుండే, పీతురుకుప్పలు అంటుండే. ఇక తొవ్వి పోసేది, బ్లాక్ సాయిల్, నైట్ సాయిల్ అంటారు, ఎత్తిపోసి కూడిపోయేది. మేమంతా దళితులం, గరీబులం అన్న ఆ ల్యాండ్ ఇచ్చినా చాలు బాబు అనే పరిస్థితులు ఉన్నాం మేము. ఎందుకంటే మా ఎంప్లాయీస్ మా బాధ ఎటువంటిది అంటే, మా వాళ్ళని పోయి చూడండి, ఇల్లు లేవు ఇప్పుడు కూడా, గుడిసెలు క్వార్టర్స్ పక్కన గుడిసెలు అయితే మా వాళ్ళే. కాబట్టి గా ల్యాండ్ ఎన్న ఈయనరి, పీతురుకుప్పల ల్యాండ్ అన్న మాకు ఈయనరి అని పోరాటంలో ఆ ల్యాండ్ అడుగుతున్నాం. మనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మనం మీరందరూ కూడా మాకు ఇవ్వాలనే కోరుకోండి అన్న, ఇస్తారా అని ప్రశ్నించకండి అన్న, గరీబోళ్ళం. ఇవ్వాలనే కోరుకోండి అన్న మీరంతా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సీ ల్యాండ్ అయితే ఇవ్వనికి లేదు. ఇంకోటి ఏంటంటే రూల్ ఏమన్నా, అది కంటోన్మెంట్ ల్యాండ్ కొన్నారు, అది ఎందుకంటే కంటోన్మెంట్ అక్వైర్ చేసిన ల్యాండ్ కాబట్టి దాన్ని హౌసింగ్ సొసైటీకి ఇచ్చే అవకాశం కాదు. ఒక్కటే ఉంది ఏంటంటే బయట అవుట్ ఆఫ్ కంటోన్మెంట్ బౌండరీ అక్వైర్ చేసిన ల్యాండ్ కాబట్టి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. విలీన ప్రక్రియలో మీరందరూ మాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే ప్రతి మూమెంట్లో, ఎందుకంటే కొన్ని జాలు మేము పోతాము, కొన్ని జాలు పోలేము, కానీ ప్రతి చోట మీరు మీడియా సోదరులు ఉంటారు. విలీన ప్రక్రియ జరిగే క్రమంలో ఎక్కడ చాలా చోట్ల లిస్టులో లేదు, సికింద్రాబాద్ అనే లిస్టులో లేదు. ఇప్పుడు అన్న చెప్పిండు ఫస్ట్ మీటింగ్ మీద అయిండొచ్చు, అన్న మీటింగ్ పెద్ద కంటోన్మెంట్ మీటింగ్ అయిండొచ్చు. ఇక్కడ విలీన ప్రక్రియలో ఎంప్లాయీస్ ఒపీనియన్ తీసుకోలేదు, ప్రజల ఒపీనియన్ తీసుకోలేదు, లీడర్ల ఒపీనియన్ తీసుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంతోషం చేస్తున్నారు ప్రజలకు, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ తెలుసు అలాంటి వాళ్ళకంటే. వాళ్ళు మంచి బెటర్ సివిక్ ఎమ్యూనిటీస్ ఇద్దామని, ఇంకా బెటర్ లైఫ్ చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. కానీ సికింద్రాబాదు
ఎస్పెషల్ అందరు ఎస్సీలు ఉన్నారు కాబట్టి, ఎస్సీలో మేము ఖచ్చితంగా ఎస్సీల బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం కాబట్టి, ఈ విషయాన్ని పెద్ద లెవెల్ కంటెంట్ చేయలేని వాళ్ళం కాబట్టే ఫస్ట్ సికింద్రాబాద్ను విలీనం చేస్తారు. విలీనం చేసే క్రమంలో మమ్మల్ని అందరినీ మాట్లాడాల్సి ఉండేనా, ఎవరు మాట్లాడతలేరన్నా. కాబట్టి ఆ బాధతోనే ఇలా పోయినామన్నా. దయచేసి మమ్మల్ని ప్రక్రియలో భాగం చేస్తూ మా ప్రజలందరినన్నా అడగాల్సిందిగా, ఒపీనియన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నామన్నా. మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. అన్న ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం అంటే కలపొద్దంటాను. నా అభిప్రాయం కలపొద్దంట. ఎందుకంటే నా 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 బ్లడ్ కంటోన్మెంట్ అన్న. మా తాత, మా నాయన, నేను నా బొడ్డుగోస్ పేరు పెట్టారు కంటోన్మెంట్లో. నా కంటోన్మెంట్ అంటే అదొక జోష్. మాకు కంటోన్మెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కూడా కంటోన్మెంట్ ఉంటే కనుక ప్రతి నెల బోర్డు మీటింగ్లు అయితే అక్కడే సాల్వ్ చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో కూడా రాసిరన్నా. కాన్స్టిట్యూషన్లో ఎంట్రీ 3 లైన్ 7 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాసిరు ఆయన కంటోన్మెంట్ బోర్డ్స్.